బాబు ఏం కావాలి తల్లి మొత్తం వీడియోలు పెడతారు ఫోటోలు పెడతారు వీడియోలు గారికి అందరికీ నమస్కారం. ఎన్ని రోజులు మేము లావు బియ్యం తింటున్నాము. ఇప్పటి నుంచి మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అది కూడా అందరికీ ధన్యవాదాలు. అందరినీ ఇలాగే పేద ప్రజలను కాపాడుకుంటూ ఉండండి అని మా యొక్క కోరిక. రద్దు చేసేసి భూమాత పోర్టల్ను మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరణ చేసింది హైదరాబాద్లో. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లాలో 2 మండలాలు ఎంపిక చేసి కిలాగన్పూర్ పెద్దమందడి మండలంలో గౌరవ కలెక్టర్ గారు, నేను డీసీసీబీ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, అందరు అధికారులు, మా నాయకులందరం ఈరోజు 2 మండలాలు లాంచింగ్ చేసుకున్నాం. దానిలో భాగంగానే మా స్వప్న అనే మన దళిత మహిళ కాలనీకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఆ దొడ్డు బియ్యం కాకుండా హైదరాబాద్లో శ్రీమంతులు తినే ఆ భోజనం కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్దమందడి మండలంలో పెద్దమందడి గ్రామంలో ఈ గల్లీలో ఈ హరిజనవాడలో ఈ ఎస్సీ కాలనీలో మా కుటుంబాలు స్వప్నమ్మ వాళ్ళ కుటుంబాలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి అందరికీ సన్నబియ్యమే ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళకి ఇచ్చినాం. కాబట్టి దాన్ని ప్రజల్లోకి వాళ్ళ స్పందన ఎట్లుందని మేము వాళ్ళ ఇంటికి వచ్చి నేను గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే ఆ స్వప్నమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాం. ఆ ఇల్లు కూడా చాలా ఇబ్బంది ఉంది. సో ఆల్రెడీ ఆమె అప్లికేషన్ పెట్టింది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఆమెకు శాంక్షన్ అయ్యింది. సో ఇట్లా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కొత్త రేషన్ కార్డు, దీనిలో భాగంగా ఇక్కడ సన్న బియ్యం, ఒక పేద ప్రజలకు ఏం కావాలి అవన్నీ, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూళ్ళు అన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ బీద కుటుంబాలని బాగుపడాలని మా ఉద్దేశం.